హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే చెక్ గురించి అండి. చెక్ గురించి ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను. ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. ఈ వీడియోని పూర్తి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే షేర్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చెక్ గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే, చెక్ ఇచ్చిన వారు బాధ్యులు అవుతారా లేకపోతే ఏంటి అనే అంశం గురించి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కంపెనీ కానీ ఏదైనా ఉందనుకోండి, ఎవరైనా ఒక కంపెనీ వారు మీకు చెక్ జారీ చేశారా, లేదా అప్పు తీసుకునే నిమిత్తం కానీ మీకు చెక్ ఇచ్చినట్లయితే ఆ చెక్ బౌన్స్ అయితే ఎవరు బాధ్యులు అనే అంశం గురించి అండి. చెక్ బౌన్స్ గురించి మన ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మీకు కావాలనుకుంటే వాటిని చూడొచ్చు. చెక్ బౌన్స్ అంటే ఏమిటి, దాని గురించి కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చెక్ ఎవరైతే ఇచ్చారో అంటే చెక్ని జారీ చేసిన వ్యక్తి, అంటే చెక్ మీద సంతకం పెట్టినటువంటి వ్యక్తి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే అర్హుడు అవుతాడు. కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ కానీ నిర్వాహకులు కానీ బాధ్యులు కారండి. చెక్ జారీ చేసిన వ్యక్తి బాధ్యుడు అవుతాడు. అంటే ఎవరైతే చెక్ ఇచ్చారో వారు మాత్రమే బాధ్యుడు అవుతారు. చెక్పై సంతకం పెట్టినటువంటి వ్యక్తి మాత్రమే బాధ్యుడు అవుతాడు అని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చెప్తుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంకొక సమాచారం ఏం తెలియజేయబోతున్నానంటే, సివిల్ కేసులలో కోర్టులో కేసు వేసిన వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే, అంటే ఉదాహరణకు చెప్తున్నానండి, మరణిస్తే ఆ కేసు గురించి ఏంటి, ఎలా అనేటటువంటి అంశం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరొకసారి తెలియజేస్తున్నానండి, ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారైతే, మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.